ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకనిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, ధైర్యముగా నుండుము, నీ పాపము క్షమించబడి ఉన్నను పక్షిగలవాయుతో చెప్పాను. చూడండి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఇది. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలోని, ఇదిగో వాని విశ్వాసమును చూసి అంటే ఏం చేస్తా ఉన్నాడు, విశ్వాసమును చూసి వారిని అంటే స్వస్థపరిచిన్నాడు. ఎవరిని? పక్షివాయు గల వారిని. చూడండి, ఈనాడు మీ కుటుంబంలో ఉన్నటువంటి సర్వ బలహీనతలను బట్టి మీరేం చేశారు? దేవుని యొక్క సేవకుని పిలుచుకున్నారు. అనగా దేవుణ్ణి పిలుచుకొని ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలను దేవుడు మీ విశ్వాసాన్ని చూసి బాగు చేయగలడు. మీ కుటుంబాలను స్వస్థపరచగలడు. మీ బిడ్డలను స్వస్థపరచగలడు. మీ విశ్వాసము మిమ్మల్ని స్థిరపరచి, ఆమేన్ హల్లెలూయా. మీ విశ్వాసము మిమ్మల్ని బాగు చేసింది. విశ్వాసము కావాలి. ఎవరి పట్ల విశ్వాసము? మనుషులను బట్టి విశ్వాసమా? మనుషులను చూసి విశ్వాసమా? మనుషులను చూసి కాదు. దేవుని తట్టు చూడాలి, దేవునిని వెంబడించాలి. దేవునితో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంటాడినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన విశ్వాసమును బట్టి మన బిడ్డలను బాగు చేయగలడు, కుటుంబాలను బాగు చేయగలడు, భార్యను బాగు చేయగలడు, భర్తను బాగు చేయగలడు. సమస్త బలహీనత నుండి దేవుడు ఇడిపించి మిమ్మల్ని బాగు చేయగలడని లేఖనం చెబుతూ ఉన్నది ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది. చూడండి, 3వ వచనంలో చదవడం మాటని, ఇదిగో శాస్త్రులలో కొందరు ఇదిగో ఇతడు దేవదూషణము చేయుచున్నాడని తమలో తాము అనుకుందురు. యేసు వారి తలంపులను గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? మీ పాపములను క్షమించబడి ఉన్నాయని చెప్పుట సులభమా? లేచి నడవమనటం సులభమా అని అడుగుతూ ఉన్నాడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా. ఏమి క్షమించబడాలి? వ్యాధుల్లో ఉన్నవాడిని, బలహీనతల్లో ఉన్నవాడిని, ఇరుకుల్లో ఉన్నవాడిని, ఇబ్బందుల్లో ఉన్నవాడిని, అవమానాల్లో ఉన్నవాడిని క్షమించాలి అని అంటే, ఒక వ్యక్తికి బలహీనత వస్తూ ఉన్నదంటే ఏదేని బట్టి వస్తుందో తెలుసా? పాపమును బట్టి బలహీనత వస్తూ ఉంటుంది. ఇబ్బందులను చూడండి, అవమానాలు, నిందలు, వ్యాధులు, బలహీనతలు దేన్ని బట్టి వస్తాయి అని అంటే మనలో ఉన్నటువంటి పాపమును బట్టి. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చిండు ఈ భూమి మీదకి అంటే ప్రతి ఒక్క మానవాళి పాపమును క్షమించటానికి వచ్చిండు. ప్రతి ఒక్క తెగులులో ఉన్నవాడిని, బాధల్లో ఉన్నవాడిని, రోగాలలో ఉన్నవారిని,